Hi, this is Ryan Satish Babu, Darts Medical Academy. Come on. సో ఒక పిడుగు లాంటి వార్త ఏంటంటే సుప్రీంకోర్టు డెసిషన్ నుంచి విన్నారు కదా. సో రేపు ఎల్లుండి మండే రోజు సుప్రీంకోర్టు హియరింగ్ ఉంది. దాంట్లో రెండు అంశాలు. ఆ 135 మందిని లోకల కింద కన్సిడర్ చేస్తే మిగతా 800 మందిని ఎందుకు చేయొద్దు, 800 మందిని చేయలేదు అంటే 135 మందిని ఎందుకు కన్సిడర్ చేయాలి అనేది డిస్కషన్ జరుగుతుంది. సరే, ఒకటి 135 మందిని కూడా తీసేస్తా అనే డెసిషన్ వస్తే కనుక ఆ 135కి బిగ్ లాస్. బోర్డర్ స్టూడెంట్స్కి కొంత ఊరట వస్తుంది. మోస్ట్లీ మ్యాక్సిమం అలా జరగకపోవచ్చు, ఎందుకంటే ఎవరికి తీసేయడం ఉండదు, వాళ్ళని కలపడమే ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఈ 800 మందిని కూడా కలిపితే పరిస్థితి ఏమిటి, అప్పుడు కట్ ఆఫ్ ఎక్కడికి పోతుంది అని ఆలోచిస్తే కనుక ఒకసారి ఓపెన్ కేటగిరీకి వస్తే 500 పైన ఉన్న స్టూడెంట్సే 220 మంది ఉన్నారు. అంటే అవుట్ ఆఫ్ 320 స్టూడెంట్స్ అరౌండ్ 500 పైన, మిగతా అన్ని కేటగిరీ కలిపి అరౌండ్ 100 ఉంటే ఓన్లీ ఓపెన్ కేటగిరీ మాత్రమే 200 స్టూడెంట్స్ ఉన్నారు. సో మనం 500 రేంజ్లో తీసుకుంటే కనుక మన దగ్గర ఉన్న మెరిట్ లిస్ట్లో ఒక్కొక్క మార్క్కి ఓపెన్ కేటగిరీ వాళ్ళు అరౌండ్ 10 మెంబర్స్ ఉన్నారు. 10, 8, 11 అలా ఉన్నారు. మరి 200 మెంబర్స్ వచ్చి 500 పైన వచ్చి జాయిన్ అయితే సో ఎన్ని మార్కుల వేరియేషన్ వస్తుందంటే 20 మార్క్స్ కట్ ఆఫ్ వేరియేషన్ వస్తుంది. అంతకుముందు 495 కట్ ఆఫ్ అనుకుంటే మేబీ going to 505, sorry 515. సో దాంట్లో ఆ రేంజ్లో అయితే ఎస్సీ ఎస్టీలు అయితే తక్కువ ఉన్నారంటే, అన్నీ కలిపి 100 మంది ఉన్నారంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు తక్కువ మంది ఉంటారు. పెద్దగా వీళ్ళకైతే ఎక్కువ కట్ ఆఫ్ అయితే పెరగదు మిగతా క్యాస్ట్ వాళ్ళకి, బట్ ఓపెనింగ్ మాత్రం కట్ ఆఫ్ చాలా పెరిగే ఛాన్స్ అయితే ఉంది. సో మరి ఈ 800 మందిని కన్సిడర్ చేస్తారా, మరి ఏ క్రైటీరియా ఇస్తారు అనేది వేచి చూడాలి. ఎందుకంటే మొత్తం ఇంటర్మీడియట్తో సహా ఇక్కడ చదువుకున్న వాళ్ళు మాత్రం ఇప్పటి వరకు దీంట్లో ఉన్నారు. మరి ఇంటర్ ఇంకో చోట చదివి అప్లై చేయని వాళ్ళు ఉన్నారు, ఏది నాట్ ఎలిజిబుల్ లిస్టులో. ప్లస్ ఫారెన్లో చదివిన వాళ్ళు ఉన్నారు, మొత్తం ఫారెన్లో చదివిన వాళ్ళు ఉన్నారు, మొత్తం వేరే డిస్ట్రిక్ట్స్లో చదివి వేరే స్టేట్స్లో చదివి ఓన్లీ ఆధార్ కార్డు మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి ఏ నామ్స్ ద్వారా వీళ్ళు చేస్తారు, ఎంతమందిని ఫిల్టర్ చేస్తారు అనేది మాత్రం డెఫినెట్గా వేచి చూడాల్సిందే. మనం యాక్చువల్గా రేపు ఈవినింగ్కి 6 o'clock మనకు వెబ్ ఆప్షన్స్ అయిపోతుంది అనుకున్నాం, అయిపోవాలి. ఇమీడియట్గా రిజల్ట్ వస్తుంది అనుకున్నాం. మోస్ట్లీ రిజల్ట్ డెఫినెట్గా డిలే అవ్వచ్చు, రేపు కాకుండా ఎల్లుండి కోర్టు హియరింగ్ ఉంది కాబట్టి డెసిషన్ ఇమీడియట్గా వస్తే కనుక మండే నైట్ రిజల్ట్ రావాలి. కానీ ఒకవేళ వాళ్ళకి ఫేవర్గా వస్తే కనుక వాళ్ళకు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ వరకు కూడా 1 or 2 days ఇవ్వచ్చు. సో ఇట్ మే బీ గోయింగ్ టు ట్యూస్డే నైట్. లేదు మళ్ళీ వీళ్ళు ఫ్రేమ్ చేయాలి, కొత్త రూల్స్ ఫ్రేమ్ చేయండి అంటే కనుక ఇట్ మే టేక్ 2 more days. సో ఇప్పటివరకు వెయిట్ చేస్తూనే ఉందాం. అలానే బీడిఎస్ అయితే కాంప్లీట్ కన్వీనర్ కోటా నోటిఫికేషన్ పడింది. సో దాన్ని కూడా అప్లై చేయండి. అండ్ నేను మేనేజ్మెంట్ సైడ్ అప్లై చేస్తే, రిజిస్ట్రేషన్ చేస్తే కనుక నాకు కూడా 4 లోకల్ ఇచ్చాడు. నేను 8th ఇక్కడే చదివా, 9th ఇక్కడే చదివా, 10th వైరాలోనే చదివాను, 6th ఖమ్మంలోనే చదివా, ఒక 7th గుంటూరులో చదివా. 7th పక్కన పెడితే 1 to 5 వైరాలోనే చదివా, ఒక 7th మాత్రమే అప్ టు 10 గుంటూరులో చదివాను విజ్ఞాన్ లిటిల్ పబ్లిక్ స్కూల్లో. మిగతా అంతా కూడా వైరా ఖమ్మం, 6th ఒకటి ఖమ్మం, మిగతా అంతా వైరా. ఇంటర్మీడియట్ వచ్చేసి గుంటూరు వెళ్ళాను. సో అయితే నేను ఎంపీసీ చేశాను, బట్ మొన్న బైపీసీ చేసుకునే ఛాన్స్ వచ్చింది కాబట్టి బయాలజీ అంటే బాటనీ 1, బాటనీ 2, జువాలజీ 1, జువాలజీ 2 ల్యాబ్స్ ఇవన్నీ కూడా ఖమ్మంలో ఒక గవర్నమెంట్ కాలేజీలో పూర్తి చేశాను. సో లాస్ట్ ఇయర్ అయితే నన్ను లోపల కిందనే కన్సిడర్ చేశాడు. బట్ ఇప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ బయట, ఇంగ్లీషు, సాంస్క్రిట్ ఈ 4 సబ్జెక్టులు ఇంటూ 2 years ఆంధ్రాలో చేయడం వల్ల నన్ను కూడా 4 లోకల కింద వేసేశారు. సో మరి ఈ 4 లోకలకి కనీసం మేనేజ్మెంట్ సీట్స్ మీన్స్ బీడిఎస్ కానీ అలాంటి వాటిలో మేనేజ్మెంట్ సీట్స్లో ఏమైనా కల్పిస్తారా అవకాశం? సరే, ఎన్ఆర్ఐ ఎట్లాగూ 4 లోకలు ఉందనుకోండి, సో అక్కడైనా ట్రై చేస్తాను.
సో కాబట్టి నాకు వచ్చిన రాకపోయినా ఫరక్ ఏమి ఉండదు. ఇట్స్ ప్యాషన్ సింప్లీ. సో మీ అందరూ మాత్రం చాలామంది భవిష్యత్తు ఈ 2-3 డేస్లో తేలుంది కాబట్టి ఇవి పోతూనే ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజులు ఉండకుండా ఇమీడియట్గా అయితే నేను నా సలహా అయితే లాంగ్ టర్మ్కి అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు 3 ఇయర్స్ చేసి 4 ఇయర్స్ చేసిన వాళ్ళు కూడా సక్సెస్ సాధించుకుంటున్నారు. లైఫ్లో మళ్ళీ టైం పోతే రాదు. ఒక 2 ఏళ్ల తర్వాత అయ్యో మా ఫ్రెండ్స్ అందరూ ఎంబీబీఎస్ చేస్తున్నారు, మంచిగా పీజీ చేస్తున్నారు, నేను ఇక్కడే ఉన్నా, నేను మామూలుది చేస్తున్నాను, డిగ్రీ చేస్తున్నాను, ఏదో ఒకటి ఫీల్ అవ్వను ఉంటేనే మీరు వెళ్ళండి. మళ్ళీ అక్కడికి వెళ్ళి డిసాటిస్ఫాక్షన్ చేయకండి. ఒక సంవత్సరం పర్వాలేదు, అది నా వ్యూ. ఎందుకంటే మన జీవితంలో కరోనా లాంటిది ఒక్క సిచ్యువేషన్ వచ్చినా సరే, మన జీవితం మొత్తంలో ఒక్కసారి కరోనా లాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే గరీబ్ అందరూ అమీర్ అయిపోతున్నారు. కాబట్టి అంటే సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా సర్వీస్ కూడా చేసుకునే ఛాన్స్ దొరుకుతుంది, రీచ్ అయ్యే ఛాన్స్ కూడా దొరుకుతుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి ఆలోచించండి. సో ఎనివే అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పడం కన్నా మనం ఏం చేయలేం. కాబట్టి దిస్ రాజ్ సతీష్ బాబు డాక్టర్ స్టూడియో కండి.